తెలంగాణ ఉద్యమం అనగానే ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం గారి పేరు కూడా గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం, అలాగే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం గారు నాతో పాటు ఉన్నారు. ఏపీ తెలంగాణ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాలపై ఆయన అనాలిసిస్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, చాలా రోజుల తర్వాత. అవును సార్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రొఫెసర్ కోదండరాం గారికి తగిన గౌరవం లభించింది, ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చాలా ఇలాంటి మాటలు వినిపించాయి. ఒక రకంగా ఎక్కువ సంతోషమే కనిపించింది చాలా మందిలో. ఇప్పటికైనా ఆయనకి ఒక న్యాయం జరిగింది అని. త్వరలో అంటే ఎప్పట్లో మీరు చట్టసభల్లో, శాసన మండలిలో మీరు అడుగు పెట్టబోతున్నారు సార్? ఇప్పుడు అది ఫైలు గవర్నర్ దగ్గర ఉంది. హైకోర్టు తీర్పు ప్రకారము రిజెక్ట్ అనే మాట గతంలో గవర్నర్ గారు బీఆర్ఎస్ వాళ్ళు పంపిన ప్రతిపాదన పైన రిజెక్ట్ చేస్తూ నోట్ రాశారు. రిజెక్ట్ చేయటం కుదరదు, ఫైల్ను పునర్పరిశీలన కోసం వాపసు పంపి ఉండాల్సింది అనేది హైకోర్టు అభిప్రాయపడ్డది. అందుకని మళ్ళీ ఒకసారి ఆ ఫైల్ మీద గవర్నర్ గారు కామెంట్ రాస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన స్పందించి పేర్లు ప్రతిపాదిస్తారు. ఆ ప్రతిపాదిస్తే అప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదిస్తారు. అట్లా ఆ ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది. ఇవాళ ఆ రకంగా ఫైల్ అనేది గవర్నర్ దగ్గర ఉంది. అక్కడి నుంచి మళ్ళీ పని మొదలు కావాలి. అది బహుశా ఎన్నికల వల్ల ఆగి ఉంటుంది. ఇంకో కారణం అయితే నాకు ఏది కనబట్టలేదు. ఎన్నికల వల్ల ఆగి ఉంటుంది. ఎన్నికలు కాగానే బహుశా ఆ ప్రక్రియ మళ్ళీ ప్రారంభం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది సార్. అవును. రేవంత్ రెడ్డి గారితో మీకు ఏమైనా మొదటి నుంచి ఏదైనా అనుబంధం ఉందా? ఆయన మిమ్మల్ని ఎలా గుర్తించారు? ఈ పదవికి ఎలా ఎంపిక చేశారు? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి కూడా అప్పుడప్పుడు కలిసి మాట్లాడేది. మాట్లాడినప్పుడు తరచుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద అభిప్రాయాలు పంచుకోవటం, ఆ అభిప్రాయాలను పంచుకోవటంతో పాటు ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమాలపైన వారు సూచనలు చేయటం, అట్లా అప్పుడప్పుడు ఒక 3-4 సార్లు అనుకుంటా అభిప్రాయాలు పంచుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కలిసినాం ఏం చేస్తే బాగుంటుందనే విషయాల మీద. అట్లా ఒక పరిచయం అయితే ఉంది. ఎందుకంటే లక్ష్యం ఒకటే అయినప్పుడు సహజంగానే కలిసి అభిప్రాయాలు పంచుకోవటం కూడా అవసరం అవుతుంది, కలిసి అడుగులు వేయటం కూడా అవసరమవుతుంది. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా వాళ్ళతోనే సఖ్యతగానే ఉన్నాం. వారు కూడా అదే రకంగా ప్రతిస్పందించారు. మొత్తం మీదనైతే ఇద్దరము కొంత కలిసి పనిచేయటానికి అవకాశం కలిగింది. అట్లా వచ్చిన పరిచయం వల్లనే గతంలో కేసీఆర్ కంటే భిన్నంగా వీళ్ళు మరి ఇట్లా తెలంగాణ తెలిసిన వాళ్ళు మనకు కూడా సహకరిస్తే బాగానే ఉంటుందని నిర్ణయించుకోవటమే కాక ఎక్కడో ఒక దగ్గర మనం కొన్ని పనులు కూడా అప్పచెప్తే ఉపయోగంగా ఉంటుంది అని అనుకోవటం కూడా జరిగింది. దానివల్ల ఈ ఎమ్మెల్సీ పదవికి వాళ్ళు నన్ను నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. సార్, అసలు ప్రొఫెసర్ కోదండరాం గారు కేసీఆర్కి, టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కే వీర విధేయుడు అనే ఒక అపప్రద అంటామా, దాన్ని ఒక చర్చని లేవదీయడం అంటారో, ఇలాంటివి కూడా వినిపించాయి సార్. ఇలాంటి వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వ్యక్తులతోని మాకు పరిచయం అంటూ ఎప్పుడు కలిగిందంటే పూర్తిగా తెలంగాణ ఉద్యమంతో. అప్పుడు మేము గట్టిగా కలిసి నడిచింది టీఆర్ఎస్ పార్టీతో. అప్పుడు అది టీఆర్ఎస్ఏ దాని పేరు. ఆ టీఆర్ఎస్తోనే మేము కలిసి నడిచినాం. టీఆర్ఎస్కే అన్ని విధాలుగా మేము మద్దతునిచ్చినాం. అప్పుడు వెంకటస్వామి గారు మాతో నూక అంటుండేది, మీరు ఎంత చేసినా మీరు కాంగ్రెస్ వాళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళేనాయా, మీరు కాంగ్రెస్ కాదు, మీరు టీఆర్ఎస్ వాళ్ళే, టీఆర్ఎస్కే చేస్తారు, మీరు టీఆర్ఎస్ మనుషుల్లాగానే పనిచేస్తారనేటువంటి మాట వాళ్ళు అనటం జరిగింది. మా మీద ఉన్నటువంటి ముద్ర, మాకున్నటువంటి అపప్రద. కాకపోతే ఒకటి ఏం జరిగిందంటే కాంగ్రెస్ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు బాగానే సహకరించారు. కొంతమంది ఒక 5-6 ఎంపీలు గట్టిగా పనిచేసిండ్రు, సహకరించిండ్రు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసము వాళ్ళ చేయూతనందించిండ్రు. మాకేదన్నా ఢిల్లీలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, వాళ్ళతోనే ఏదైనా పని పడితే సహకరించేవాళ్ళు. అట్లా ఒక ఎంపీలతో మాత్రం మాకు ఒక సఖ్యత ఉండేది. బిల్లు పాస్ అయ్యే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంతో మేము కొంచెం దగ్గరైనాం. ఒట్టి కాంగ్రెసే కాదు, బీజేపీతో కూడా దగ్గరగా ఉన్నాం.
బీజేపీతో కూడా దగ్గరగా ఉన్నాం, బీజేపీతో కూడా మేము కలిసి పనిచేసాం. అందుకనే చాలా ఖచ్చితంగా మేము ఆ ఎన్నికలప్పుడు కూడా మేము ఆ, బహిరంగంగా ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఉద్యమకారులందరినీ గెలిపించాలి అనే పిలుపునివ్వటం జరిగింది. ఆ రకంగా ఒక ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఉద్యమకారుల గెలుపు కోసం మాత్రం, తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచినటువంటి వాళ్ళందరి గెలుపు కోసం మాత్రం ఖచ్చితంగా పనిచేసినాం. ఆ రకంగా మాకు ఒక పార్టీతో ముద్ర అనేది లేదు. ఏదన్నా ఉంటే బీఆర్ఎస్ తోనే ముద్ర. ఎన్ని వేల సార్లు మమ్మల్ని అప్పుడు టీడీపీ నాయకులు విమర్శించిండ్రు, ఇది టిఆర్ఎస్ అనుబంధ సంస్థలాగా పనిచేస్తుంది, జేబ్ సంస్థలాగా పనిచేస్తున్నది, వీళ్ళంతా ఒకటే అనే విమర్శలు మేము చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక అది అపప్రద మాకేమన్నా ఉంటే అది టిఆర్ఎస్ జేబు సంస్థ అనే అపప్రద తప్ప మాకు ఇంకొక అపప్రద లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మేమేం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోలే. చాలాసార్లు మేము ఏదన్నా అరెస్ట్ అయినప్పుడు సంఘీభావం కాంగ్రెస్ తెలపటం వల్ల ఆ రకంగా కొంత అప్పుడో ఇప్పుడో కొన్ని విషయాల మీద మేము అసెంబ్లీలో లేవనెత్తడానికి కాంగ్రెస్ సహకారం తీసుకున్నాం. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి అంటే అది కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడగలుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి అసెంబ్లీలో ఈ విషయాలు లేవనెత్తితే బాగుంటుందని, ప్రత్యేకించి నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అట్లా వాళ్ళ సహకారాన్ని తీసుకున్నాం. అప్పుడు కూడా మేము ఏదన్నా మీటింగులు ఉంటే, ఇట్లాంటి సమస్యలు ఉంటే బీజేపీ నుంచి ఒకరో ఇద్దరు అప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ సహాయం కూడా అడిగినాం. కేవలము కాంగ్రెసే కాదు, బీజేపీ సహాయం కూడా తీసుకున్నాం. బీజేపీతో కూడా కలిసి పనిచేసినాం, టీడీపీతో కూడా కలిసి పనిచేసినాం. అప్పుడు కూడా మేము ఒక పార్టీకి దగ్గరగా లేము. అన్ని పార్టీలతో, ప్రతిపక్ష పార్టీలన్నింటితో కూడా కలిసి పనిచేసినాం. అది వాస్తవ పరిస్థితి. 2018లోనే మొట్టమొదటిసారి మేము రాజకీయ పార్టీగా ఏర్పడ్డం, ఎన్నికల్లో పాల్గొన్నాం. అప్పుడు ఎన్నికల్లో గెలవటానికి కాంగ్రెస్ పార్టీ సహకారం అవసరము, లేకపోతే ఈ నిరంకుశ పాలనను ఆపలేము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అది తర్వాత ఎన్నికల్లో కూడా 2023 ఎన్నికల్లో కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా పొత్తు కొనసాగుతూ ఉంది. సార్, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సాధనలో కేసీఆర్ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. బట్ ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత దూరం పెట్టారో మేమందరం చూసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? కేసీఆర్ లాంటి వ్యక్తితో అంత పెద్ద విభేదాలు ఏంటి సార్? వ్యక్తిగతమైన విభేదాలు ఏమి లేవు. చాలా మంది అదే అనుకుంటారు, ఏదో పర్సనల్ గా బెడ్స్ కొట్టినట్టుంది అని. అట్లా ఏమి లేదు, వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. అదంతా కూడా ఆయన ఇంకొకరు ఎవరు కూడా ఉండకూడదు, నేను ఒక్కనే ఇక్కడ అధికార కేంద్రంగా ఉండాలి, ఇంకొకరు మాట్లాడేవాళ్ళు, ప్రజల తరఫున ప్రతినిధిగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకూడదని ఆయన భావించండు. ఆ భావించటం వల్లనే మాదే కాదు ఏ ప్రజా సంఘం మిగలకూడదని, అందులో మేము అప్పటికే కొంత పేరు పరపతి సంపాదించుకున్నాం కాబట్టి మా మీద కొంచెం ఎక్కువ దాడి జరిగింది. కేసులు పెట్టిండ్రు, మాటల యుద్ధం, మమ్మల్ని చీల్చిండ్రు, ముక్కలు చేసిండ్రు. అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసినా కానీ మేము నిలదొక్కుని అనేక సమస్యల మీద మేము మాట్లాడుతూ వచ్చినాం, అనేక సమస్యలను లేవనెత్తుతూ వచ్చినాం. ఎక్కడ కూడా ఆ విషయంలో మాత్రం మేము వెనుకకు పోలేదు. మేము కానీ మొట్టమొదటి ఘర్షణకు మేము ఎన్నడూ సిద్ధపడలేదు. మాకు ఒక ఆశ ఉండే, చెప్పొచ్చు, పాత మిత్రుడే కదా, ఏదన్నా ప్రజల సమస్య గురించి మాట్లాడితే వింటారు టిఆర్ఎస్ నాయకులు అనే ఒక ఆలోచన మా అందరికీ ఉండేది, ఒక అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారి ఒకసారి అరెస్ట్ చేస్తే ఇవి తప్పవు కదా, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మనం సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పదు కదా అనుకున్నాం. కానీ తర్వాత జేఏసీని చీల్చిండ్రు, చాలా సంఘాలను బయటికి లాగిండ్రు. అప్పటి నుంచి మా మీద దాడి చేయటమే కాదు, కేసులు పెట్టడం, నిఘా పెట్టడం, పని చేయనివ్వకుండా ఒత్తిడి తీసుకురావటం, ఇవన్నీ తీవ్రమై చివరాఖరికి వాళ్ళు మంత్రులతో యుక్తంగా కేసీఆర్ కూడా మా మీద విపరీతమైనటువంటి దాడి చేసిండ్రు. అట్లా వాళ్ళు ఎందుకు దాడి చేసిండ్రంటే ప్రశ్నించే గొంతుక ఇంకొకటి ఉండకూడదనే ఆలోచనతోనే దాడి చేసిండ్రు తప్ప మా నుంచి లేదో ఘర్షణ పెట్టుకోవటం వల్ల జరిగిన ఇది తలెత్తినటువంటి వైరుధ్యం అయితే కాదు.